హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ వన్, మామిడి పళ్ళు పూర్తిగా పండాయి. మామిడి పళ్ళు పూర్తిగా పండాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ద మ్యాంగోస్ ఆర్ పర్ఫెక్ట్లీ రైప్. ద మ్యాంగోస్ ఆర్ పర్ఫెక్ట్లీ రైప్ అంటే మామిడి పళ్ళు పూర్తిగా పండాయి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఎన్ని నీళ్లు త్రాగినా దాహం తీరడం లేదు. ఎన్ని నీళ్లు త్రాగినా దాహం తీరడం లేదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డ్రింక్ ఎ లాట్ ఆఫ్ వాటర్ ఇట్స్ నాట్ క్వెంచింగ్ మై థిర్స్ట్. డ్రింక్ ఎ లాట్ ఆఫ్ వాటర్ ఇట్స్ నాట్ క్వెంచింగ్ మై థిర్స్ట్ అంటే ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నా గొంతు ఎండిపోతుంది. నా గొంతు ఎండిపోతుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మై థ్రోట్ ఈజ్ పర్చింగ్. మై థ్రోట్ ఈజ్ పర్చింగ్ అంటే నా గొంతు ఎండిపోతుంది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నా చిగుళ్ళు వాచాయి. నా చిగుళ్ళు వాచాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మై జర్మ్స్ ఆర్ స్వాలెన్. మై జర్మ్స్ ఆర్ స్వాలెన్ అంటే నా చిగుళ్ళు వాచాయి. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, మీరు నాతో ఎంతవరకు ఏకీభవిస్తున్నారు. మీరు నాతో ఎంతవరకు ఏకీభవిస్తున్నారు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో టు వాట్ ఎక్స్టెంట్ డూ యూ అగ్రీ విత్ మీ. టు వాట్ ఎక్స్టెంట్ డూ యూ అగ్రీ విత్ మీ అంటే మీరు నాతో ఎంతవరకు ఏకీభవిస్తున్నారు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నాకు ఒత్తైన జుట్టు ఉండేది. నాకు ఒత్తైన జుట్టు ఉండేది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ యూజ్డ్ టు హ్యావ్ థిక్ హెయిర్. ఐ యూజ్డ్ టు హ్యావ్ థిక్ హెయిర్ అంటే నాకు చాలా ఒత్తైన జుట్టు ఉండేది అని. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, తొందర పడకు. తొందర పడకు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ బీ హస్టీ. డోంట్ బీ హస్టీ అంటే తొందర పడకు అని. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఇది నీ శక్తికి మించినది. ఇది నీ శక్తికి మించినది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఇట్స్ బియాండ్ యువర్ కెపాసిటీ. ఇట్స్ బియాండ్ యువర్ కెపాసిటీ అంటే ఇది నీ శక్తికి మించినది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, వాళ్ళు మా దూరపు బంధువులు. వాళ్ళు మా దూరపు బంధువులు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో దే ఆర్ మై డిస్టెంట్ రిలేటివ్స్. దే ఆర్ మై డిస్టెంట్ రిలేటివ్స్ అంటే వాళ్ళు మా దూరపు బంధువులు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నీ మాటలు నా అవగాహన శక్తిని మించి ఉన్నాయి. నీ మాటలు నా అవగాహన శక్తిని మించి ఉన్నాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యువర్ వర్డ్స్ ఆర్ బియాండ్ మై అండర్స్టాండింగ్. యువర్ వర్డ్స్ ఆర్ బియాండ్ మై అండర్స్టాండింగ్ అంటే నీ మాటలు నాకు అవగాహన శక్తికి మించి ఉన్నాయి అని. అండ్ నెక్స్ట్ వన్, గొప్పలు చెప్పకు. గొప్పలు చెప్పకు అంటే డోంట్ బ్రాగ్. డోంట్ బ్రాగ్ అంటే గొప్పలు చెప్పకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నోటి పూత కారణంగా ఆహారం తినలేకపోతున్నాను. నోట్లో పుల్లైతే నోటి పూత కారణంగా ఆహారం తినలేకపోతున్నాను అని అంటాం కదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ ఆమ్ అనేబుల్ టు ఈట్ ఫుడ్ డ్యూ టు మౌత్ అల్సర్. ఐ ఆమ్ అనేబుల్ టు ఈట్ ఫుడ్ డ్యూ టు మౌత్ అల్సర్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, చివరికి అతని తప్పు ఒప్పుకున్నాడు. చివరికి అతను చేసిన తప్పు ఒప్పుకున్నాడు అంటాం కదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో
Ultimately, he admitted his mistakes. Ultimately, he admitted his mistakes. అంటే అతను చేసిన తప్పులు ఒప్పుకున్నాడు అని. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఊహల్లో తేలకు అంటుంటాం కదా, ఊహల్లో తేలకు అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ గెట్ కాట్ అప్ ఇన్ ఇమాజినేషన్స్. డోంట్ గెట్ కాట్ అప్ ఇన్ ఇమాజినేషన్స్ అంటే ఊహల్లో తేలకు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను చెప్పాలనుకున్నా నిజం చెప్పలేను. నేను చెప్పాలనుకున్నా నిజం చెప్పలేను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ కాంట్ టెల్ ద ట్రూత్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు. ఐ కాంట్ టెల్ ద ట్రూత్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు అంటే నేను చెప్పాలనుకున్నా నిజం చెప్పలేను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతను ప్రతి విషయాన్ని డబ్బుల పరంగా ఆలోచిస్తారు. అతను ప్రతి విషయాన్ని డబ్బు పరంగా ఆలోచిస్తాడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ థింక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. హీ థింక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అంటే అతను ఏ విషయాన్నైనా కానీ డబ్బు పరంగా ఆలోచిస్తాడు అని. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, మూర్ఖంగా ఉండకు. మూర్ఖంగా ఉండకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ బీ ఫూలిష్. డోంట్ బీ ఫూలిష్ అంటే మనం అంటాం కదా, మూర్ఖంగా ప్రవర్తించకు, ఉండకు అని. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, కూరగాయలు వాడిపోయాయి. కూరగాయలు వాడిపోయాయి. మార్కెట్లో అంటాం కదా, కూరగాయలు వాడిపోయినట్టున్నాయి అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ద వెజిటేబుల్స్ ఆర్ విల్టెడ్. ద వెజిటేబుల్స్ ఆర్ విల్టెడ్ అంటే కూరగాయలు వాడిపోయాయి అని. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, వ్యాయామం చేసేటప్పుడు నా మెడ పట్టేసింది. వ్యాయామం చేసేటప్పుడు నా మెడ పట్టేసింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మై నెక్ గోట్ స్టిఫ్ వైల్ ఎక్సర్సైజింగ్. మై నెక్ గోట్ స్టిఫ్ వైల్ ఎక్సర్సైజింగ్ అంటే వ్యాయామం చేసేటప్పుడు నా మెడ పట్టేసింది. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ వాస్ కంపెల్డ్ టు లై. ఐ వాస్ కంపెల్డ్ టు లై అంటే నేను ఆ సందర్భంలో అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని. అండ్ నెక్స్ట్ వన్, మాటల కన్నా చేతలు మిన్న. మాటల కన్నా చేతలు మిన్న. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ చెప్తాం కదా, మాటల కన్నా చేతలు మిన్న అని. అండ్ నెక్స్ట్ వన్, కోపంలో అరిచేశాను. ఎవరిపైన మనం అరిచినప్పుడు కోపంలో అరిచేశాను అని చెప్తాం కదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఐ షౌటెడ్ ఇన్ యాంగర్. ఐ షౌటెడ్ ఇన్ యాంగర్ అంటే కోపంలో అరిచేశాను. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతని మాటలకి చేతలకి సంబంధమే లేదు. అతను మాట్లాడే మాటలకి చేసే చేతలకి సంబంధమే లేదు అంటుంటాం కదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హిజ్ వర్డ్స్ డజంట్ మ్యాచ్ హిజ్ యాక్షన్స్. హిజ్ వర్డ్స్ డజంట్ మ్యాచ్ హిజ్ యాక్షన్స్. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, సినిమా చూసేటప్పుడు నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా. సినిమా చూసేటప్పుడు నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఎవర్ క్రైడ్ వైల్ వాచింగ్ మూవీ. హ్యావ్ యూ ఎవర్ క్రైడ్ వైల్ వాచింగ్ మూవీ. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, అతను నా చిన్ననాటి స్నేహితుడు. అతను నా చిన్ననాటి స్నేహితుడు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో హీ ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. హీ ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే అతను నా చిన్ననాటి స్నేహితుడు. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, పగలబడి నవ్వకు. పగలబడి నవ్వకు. ఎవరైనా ఎక్కువ నవ్వుతే పగలబడి నవ్వకు అంటాం కదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ బర్స్ట్ అవుట్ లాఫింగ్. డోంట్ బర్స్ట్ అవుట్ లాఫింగ్ అంటే పగలబడి నవ్వకు అని. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నిద్ర లేకపోవడం వల్ల నా కళ్ళు మండుతున్నాయి. నిద్ర లేకపోవడం వలన
నా కళ్ళు మండుతున్నాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో మై ఐస్ ఆర్ బర్నింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్. మై ఐస్ ఆర్ బర్నింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే నిద్ర లేకపోవడం వల్ల నా కళ్ళు మండుతున్నాయి. అండ్ నెక్స్ట్ వన్, అతన్ని రెచ్చగొట్టకు. అతన్ని రెచ్చగొట్టకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డోంట్ ప్రొవోక్ హిమ్. డోంట్ ప్రొవోక్ హిమ్ అంటే అతన్ని రెచ్చగొట్టకు అని. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, నువ్వు దేవుణ్ణి నమ్ముతావా. మనం అడుగుతాం కదా, నువ్వు దేవుణ్ణి నమ్ముతావా అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో డూ యూ బిలీవ్ ఇన్ గాడ్. డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ అంటే నువ్వు దేవుణ్ణి నమ్ముతావా. అండ్ నెక్స్ట్ సెంటెన్స్, ఎందుకు గులుగుతున్నావు. ఎందుకు గునుగుతున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో వై ఆర్ యూ మమ్లింగ్. వై ఆర్ యూ మమ్లింగ్ అంటే ఎందుకు గునుగుతున్నావు అని. అండ్ నెక్స్ట్ వన్, మొసలి కన్నీరు కార్చకు. మొసలి కన్నీరు కార్చకు. ఎవరైనా కళ్ళకు నీళ్ళు రాకున్నా కానీ యాక్టింగ్ చేస్తారు కదా, అప్పుడు మనం ఇది వాడతాము. ఇంగ్లీష్లో డోంట్ షేర్ క్రొకడైల్ టియర్స్. డోంట్ షేర్ క్రొకడైల్ టియర్స్ అంటే మొసలి కన్నీరు కార్చకు.